హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 83. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ ఏమైంది అని కంగారుగా అడిగింది స్వీటీ. నేనేం జరగకూడదు అని కోరుకున్నాను, అదే జరిగింది అంది రాజేశ్వరీదేవి శూన్యంలోకి చూస్తూ. అమ్మమ్మ అని భయంగా పిలిచింది. అర్హంత్ వాళ్ళు పార్వతీపురం వెళ్తున్నారు. వాడు అన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఇంకా నన్ను అసహ్యించుకుంటాడు. ఇంకా ఎప్పటికీ వాడు తిరిగి రాడు అని కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతుంటే చెప్పింది రాజేశ్వరి. స్వీటీకి ఏం అర్థం కాలేదు. తన అమ్మమ్మ అంత బేలగా ఎందుకు మారిపోయిందో తెలియలేదు. ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కాలేదు. అమ్మమ్మ అంటూ ఆవిడను పట్టుకుని గట్టిగా ఊపింది. ఒక్కసారిగా కాన్షియస్లోకి వచ్చినట్టు చూసి స్వీటీ కంగారు పడడం చూసి, నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళు స్వీటీ అంది గంభీరంగా. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వు అస్సలు బాలేదమ్మమ్మ, డాక్టర్కి కాల్ చేస్తాను అని హడావిడి పడుతూ తన మొబైల్ వెతుకుతూ చెప్పింది స్వీటీ. స్వీటీ నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళెక్కడి నుండి అని కాస్త గట్టిగా చెప్పింది రాజేశ్వరి. అమ్మమ్మ నాకు నీ విషయంలో చాలా భయంగా ఉంటుంది. ప్లీజ్ అమ్మమ్మ, నేను ఇక్కడే ఉంటాను అంది. అవసరం లేదు స్వీటీ, నేను బానే ఉన్నాను. నన్ను నేను కేర్ చేసుకోగలను. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళు అని కాస్త కోపంగానే చెప్పింది. ఇంకా తన అమ్మమ్మ తన మాట వినదు అని ఇష్టం లేకపోయినా బయటకు వెళ్ళింది. స్వీటీ వెళ్ళగానే రూమ్ డోర్ లాక్ చేసేసుకుంది రాజేశ్వరి. వెనుక నుండి ఆ చప్పుడు విని కంగారు పడింది స్వీటీ. కానీ తన అమ్మమ్మ చనిపోయేంత పిరికిది అయితే కాదని తనకి తనే సర్ది చెప్పుకుని తన గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న తల్లిని చూసి నువ్వేంటిక్కడ అని విసుగ్గా అడిగింది. మీ అమ్మమ్మకి ఏమైంది స్వీటీ, అసలు గది దాటి బయటకు రావడం లేదు అని ఆరాగా అడిగింది జీవిత. నీకెందుకు అంత క్యూరియాసిటీ, తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఆవిడనే అడగొచ్చు కదా అంది. అది అయ్యింది, పొద్దున్న వెళ్ళాను, కానీ నా మొహం చూడడం కూడా ఇష్టం లేనట్టు నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు, బయటకు వెళ్ళు అని నా మొహం మీదే చెప్పేసింది అంది జీవిత మూతి తిప్పుతూ. నాకు కూడా ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు, దయచేసి వెళ్తావా ఇక్కడి నుండి అంది స్వీటీ. ఏమే మరీ అంత కానిదాన్ని అయిపోయానా, పూజకు పుల్ల తీసి పారేసినట్టు పారేస్తున్నావు. నాకెందుకులే, మీరేదో పొడి చేస్తారు అని ఊరుకుంటున్నాను. కానీ లేదంటే ఇప్పటికే మీ అందరికీ నేనంటే ఏంటో తెలిసేది. పైకి కనిపించేంత తింగరదాన్ని అయితే కాదు నేనేంటి అన్నది తెలుసుకో ముందు అని కోపంగా వెళ్ళిపోయింది అక్కడ నుండి జీవిత. తల్లి మాటలని ఏమాత్రం లెక్క చేయలేదు స్వీటీ. తన అమ్మమ్మని అంతలా కంగారు పెట్టిన ఆ ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తుంది. అక్కడ రాజేశ్వరి స్వీటీ వెళ్ళగానే ఒక ఫోన్ కాల్ చేసింది. అమ్మగారు, మీరు ఈ సమయంలో ఫోన్ చేశారేంటి అమ్మగారు, మళ్ళీ ఎవరన్నా వస్తున్నారా అని అడిగాడు అవతలి వ్యక్తి. వీరన్న, నా మనవడు వస్తున్నాడు అక్కడికి. అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఒక్కరు కూడా నోరు విప్పకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు ఎలా అక్కడికి వచ్చారో తిరిగి అలానే ఇక్కడికి రావాలి. ఎవరి గురించి ఎలాంటి విషయాలు వాడికి తెలియకూడదు అని గంభీరమైన గొంతుతో చెప్పింది. అట్టాగే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. చిన్నబాబు ఎలాంటి విషయాలు తెలుసుకోడు. ఊళ్ళో ఎవరూ నోరు ఎత్తకుండా చూసుకునే బాధ్యత నాది అమ్మగారు అని నమ్మకంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు వీరన్న. ఎంత ధైర్యంగా ఉండాలని అనుకున్నా తన వల్ల కావటం లేదు రాజేశ్వరీదేవికి. తను చేసిన తప్పు తనని ఇన్నేళ్ళైనా వెక్కిరిస్తూ కళ్ళ ముందు నిలబడినట్టు అనిపిస్తుంది. అశాంతిగానే పడుకుంది రాజేశ్వరి. అర్ధరాత్రి సమయంలో బయలుదేరారు అర్హంత్ వాళ్ళు. లగేజ్ అంతా జాగ్రత్తగా పెట్టుకుని నలుగురు స్టార్ట్ అయ్యారు. బాలు మరో కారు తీయగా తమతోనే రమ్మని చెప్పింది లోచన. వద్దని చెప్దామని అనుకున్నాడు, కానీ అర్హంత్ కూడా పిలవటంతో ఇంకా ఆలోచించకుండా వాళ్లతోనే స్టార్ట్ అయ్యాడు బాలు.
బాలు తను డ్రైవింగ్ తీసుకుంటాను అని చెప్పటంతో ముందు శారద గారు ఎక్కేశారు. వెనుక కూర్చున్నారు అర్హంత్, లోచన ఇద్దరు. సిటీ దాటేసరికి ముగ్గురు పడుకున్నారు. లోచనాని తన గుండెల్లో పొదువుకున్నట్టు భద్రంగా పట్టుకుని పడుకున్నాడు అర్హంత్. నిజం తెలిస్తే ఎవరి వైపు ఉంటావు అర్హంత్ అనుకున్నాడు బాలు వాళ్ళని అలా చూసి. నువ్వు టిల్లు వైపే ఉంటావని అనిపిస్తుంది, కానీ నిన్ను నమ్మాలనే అనిపించటం లేదు. ఎందుకంటే నీది ఆ ఇంటి రక్తం కదా, అందుకే నిన్ను నమ్మాలని అనిపించటం లేదు అనుకున్నాడు మనసులోనే. 4 గంటల సమయం అప్పుడు పార్వతీపురం పొలిమేరని చేరుకుంది బాలు నడుపుతున్న కారు. అక్కడ పొలిమేరలో కాపలా ఉన్నవాళ్ళు లోపలికి వేరే వాళ్ళు వెళ్లకుండా అడ్డుగా పెట్టిన గేట్ లాంటి కర్ర ముందు కార్ ఆపి హారన్ కొట్టాడు బాలు. ఉలిక్కిపడి లేచింది లోచన. అర్హన్ కూడా లేచి హార్న్ ఎందుకు కొట్టావు అన్నాడు కాస్త కోపంగా. ఊరు వచ్చింది, మళ్ళీ లేపకపోతే నన్ను ఎందుకు లేపలేదు అని గొడవ చేస్తుంది మీ ఆవిడ, అందుకే లేపాను అన్నాడు బాలు. అప్పుడే కాస్త పక్క నుండి వచ్చిన ఇద్దరు కార్ని చూసి ముందుకు వచ్చారు. బాలు విండో దింపి, అన్నా నేను పూజారి రామయ్య గారి మనవడిని అని చెప్పగా, నువ్వా బాలుబాబు, ఈయేలప్పుడు వచ్చావేంటి బాబు అన్నాడు అతను చిన్నగా. అరే, మొదటిసారి త్రిలోచనమ్మ పెనిమిటితో వస్తే ఎందుకొచ్చావు ఏంటి అని అడుగుతావేంట్రా తాగుబోతు సచ్చినాడా, పక్కకి తప్పుకో అని ఒక ముదుసలి ముత్తైదువ కారు ముందుకు నిలబడి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయడం మొదలుపెట్టింది. లోచన కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే అర్హన్, శారద మాత్రం ఆశ్చర్యంగా చూశారు. ఆవిడ గుమ్మడికాయ పక్కన పడేసి, బాలుబాబు, త్రిలోచనమ్మని రమ్మను బాబు పెనిమిటితో కలిసి అని చెప్పింది. బాలు వెనక్కి తిరిగి చూడగా లోచన అర్హన్ చేతిని గట్టిగా పట్టుకుంది. దాని అర్థం గ్రహించిన అర్హన్ తన వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి ముందు తను దిగి లోచనకి చేతిని ఇచ్చాడు. వాళ్ళు ఉన్న దగ్గర చీకటిగా ఉండటం వల్ల కనిపించక లోచనతో కలిసి ముందుకు అడుగు వెయ్యగానే వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూసిన ఆ పెద్దావిడ, త్రిలోచనమ్మ, నీ పెనిమిటి రాజకుమారు లెక్క ఉన్నాడు అని నవ్వుతూ చెప్పింది. లోచన మరో అడుగు ముందుకు వెయ్యగా 25 మందికి పైగా ముత్తైదువులు కనిపించారు అక్కడ. వాళ్లలో ఒకరు హారతి వెలిగిస్తుంటే అది గాలికి రెపరెపలాడుతుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ చేతిని అడ్డుపెట్టి చుట్టూ నిలబడ్డారు. చప్పునెలా నుంచోండి అని వాళ్ళకి హారతి పట్టించి, బంగారు బొమ్మల్లా ఉన్నారమ్మా అని మెటికలు విరిచింది పెద్దావిడ. ఏంటి త్రిలోచనమ్మ, ఊరు వదిలి వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావా, ఒక్కసారి కూడా మమ్మల్ని తలచలేదా అని అడిగారు వాళ్ళలో ఒకరు. త్రిలోచన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉండటంతో, మీరు ఇంత ప్రేమని కురిపిస్తుంటే మర్చిపోవడం సాధ్యమేనా, కానీ ఇన్నాళ్ళు రాలేని పరిస్థితి, ఇప్పుడు రావచ్చు అని తెలిసాక క్షణం ఆగలేదు, అర్ధరాత్రి ప్రయాణం చేసి మరీ వచ్చేసింది. లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి మరీ చెప్పాడు అర్హంత్. మా త్రిలోచనమ్మని ఒక్క మాట అననివ్వలేదు కదా, మా అమ్మకి తగ్గవాడివే, ఇదిగో చెప్తున్నాం, మా అమ్మ కంట కన్నీరు కారనివ్వకుండా చూసుకోవాలి, మా అమ్మ బాధపడిందో మేమస్సలు ఊరుకోము అని అన్నారు వాళ్ళందరూ ఒకేసారి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.